నీళ్లలో కూడా నిప్పు రాజేసేదే రాజకీయం. నిజంగా ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ వర్సెస్ బీఆర్ఎస్ ఈ నీళ్ల రాజకీయం నిప్పులు రాజేస్తుంది. అందుకే నీళ్లు నిప్పుకి ఎప్పుడూ లింక్ ఉంటుంది. నిజంగా నీళ్లలో కూడా నిప్పు రాజేయగలిగేదే రాజకీయం అంటారు కాబట్టి పూర్తి స్థాయిలో ఇప్పుడు ఈ నీటి మంటలు, వాటర్ ట్రిక్స్, పాలిటిక్స్ మొత్తం అంతా కూడా తెలంగాణ రాజకీయం మొత్తం కూడా దీని చుట్టూతోనే తిరుగుతుంది. ఈరోజు ప్రధానంగా అసెంబ్లీ వేదికగా బడ్జెట్లో నోట్ ఆన్ అకౌంట్కి సంబంధించిన చర్చతో పాటు తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన ఇరిగేషన్ ప్రాజెక్టులపై పూర్తి స్థాయిలో కాంగ్రెస్ రేవంత్ సర్కార్ ఫుల్ పవర్ పాయింట్ ప్రజెంట్ చేయడానికి సిద్ధమైంది. ఈ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ వేదికగా దీంట్లో ఏం చేస్తారంటే ఉత్తమ్ కుమార్ రెడ్డి కృష్ణానదికి సంబంధించిన పుట్టుపూర్వోత్తరాలు, నదిపై ఉన్న ప్రాజెక్టులేంటి, నీటి వివాదాలు, కేఆర్ఎంబీ ప్రాజెక్ట్స్కి సంబంధించి ఏదైతే ఇప్పుడు వివాదం కొనసాగుతుందో దానిపై గత సర్కార్ తీసుకున్నటువంటి స్టాండ్ ఏంటి, దానికి అప్పగించిన ప్రతిపాదనలేంటి, అలాగే దాని చుట్టూ గత ప్రభుత్వం చేసిన బీఆర్ఎస్ వైఖరి ఎలా ఉంది, అలాగే ఏపీ సీఎం జగన్తో కుదుర్చుకున్న అవగాహన విషయాలేంటి, ఇలా అనేక అంశాలను పూర్తి స్థాయిలో శ్వేతపత్రం విడుదల చేస్తూ ఉత్తమ్ కుమార్ రెడ్డి పవర్ పాయింట్ ప్రజెంటేషన్ చేస్తారు. ఈ పవర్ పాయింట్ ప్రజెంటేషన్లో దీంతో పాటుగా ప్రాజెక్టులకి సంబంధించిన అవకతవకలు, అలాగే దానికి సంబంధించినటువంటి వస్తున్న ఆరోపణల విషయంలో కూడా అన్ని పూర్తి స్థాయిలో ఎండగొట్టే అవకాశం ఉంది. ఎందుకంటే ఇప్పటికీ రేవంత్ సర్కార్ బీఆర్ఎస్ ప్రభుత్వానికి సంబంధించి ఇరిగేషన్ ప్రాజెక్టులో జరిగినటువంటి కుంభకోణాలు కానీ అవకతవకల విషయంలో కానీ నిగ్గు తేల్చేందుకు ఒక రకంగా రంగం సిద్ధం చేసింది, ఒక ప్రయత్నాన్ని కూడా మొదలుపెట్టిందని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు. ఎందుకంటే కాళేశ్వరం ప్రాజెక్టు, మేడిగడ్డ బ్యారేజ్ లోపాలకు సంబంధించి ఇప్పటికే 2 ENCలను తొలగించేశారు. అలాగే హైకోర్టు సిట్టింగ్ జడ్జితో దీని విచారణ జరిపించాలని కేటాయించాలి, హైకోర్టు ఒక సిట్టింగ్ జడ్జిని ఈ అవకతవకలపై నిగ్గు తేల్చేందుకు కేటాయించాలని ఏకంగా సీజేకి కూడా లెటర్ రాశారు. అలాగే మిషన్ కాకతీయ, మిషన్ భగీరథ అవినీతిపై కూడా విచారణ దిశగా ఒక రకంగా చెప్పాలి అంటే కాంగ్రెస్ సర్కార్ అడుగులు మొదలు పెట్టేసింది. వచ్చి రాగానే 2 గ్యారంటీలను వేగంగా అమలు చేసింది. తమ ప్రయారిటీలు, ప్రాధాన్యతలు ఏమిటి అనేది బడ్జెట్లో స్పష్టంగా కనిపించింది. ఈ రోజు ఇక అసెంబ్లీ వేదికగా గత ప్రభుత్వం చేసినటువంటి కుంభకోణాలు, అవకతవకలు, ప్రాజెక్టుల విషయంలో బీఆర్ఎస్ ప్రభుత్వం, కేసీఆర్ ప్రభుత్వం ఏ విధంగా వ్యవహరించింది అన్నీ కూడా శ్వేతపత్రం విడుదల చేసేందుకు సిద్ధమవుతున్న వేళ మరొక పక్కన కేసీఆర్ కూడా మరొక్కసారి తొలిసారిగా ఆయన బయటకు వస్తున్నారు. ఇప్పటి వరకు కూడా ఆయనకి కాల్ ఆపరేషన్ జరిగి కొంత సిక్ అయిన తర్వాత ఇప్పటి వరకు ఆయన అసెంబ్లీకి రాలేదు, బయటికే రాలేదు. మరి ఈ నేపథ్యంలో తొలిసారిగా చలో నల్గొండ అంటూ కూడా ఆయన కూడా తొలి బహిరంగ సభ రేపు నిర్వహించబోతున్న నేపథ్యంలో ఆయన కూడా ఏదైతే ఎప్పుడూ కూడా ఆయన రాజకీయం కూడా కొంత నీళ్లు, నిధులు, నియామకాలు అంటూ సెంటిమెంట్ రాజేసే చుట్టూతూనే తిరుగుతూ ఉంటుందనేది కూడా చాలామంది కేసీఆర్ శైలి, వైఖరి, ఆయన చేసే రాజకీయం తెలిసినటువంటి వాళ్ళు చెప్తూ ఉంటారు. మళ్ళీ మరొకసారి ఆయన ఓటమి తర్వాత తొలిసారిగా బయటకు వస్తూ బహిరంగ సభ నిర్వహిస్తున్నారు. మరి ఈ నేపథ్యంలో మళ్ళీ ఆయన నీళ్ల సెంటిమెంట్ని తీసుకున్నారు. దానికి సంబంధించి బహిరంగ సభ ఏర్పాటు చేస్తున్నారు. కాళేశ్వరం కట్టింది తామే, అసలు కాంగ్రెస్కు ఓనమాలు కూడా తెలియదు, కృష్ణానదిపై ఉన్న ప్రాజెక్టులన్నీ కూడా కేఆర్ఎంబీకి అప్పగించడంపై నిరసిస్తూ ఈ సభ పెడుతూ వాళ్ళు కూడా మరొకసారి సెంటిమెంట్ రాజేసే ప్రక్రియలో భాగంగా ఇదంతా చేస్తున్నారు అన్న విశ్లేషణ వినిపిస్తున్న నేపథ్యంలో దీనికి పోటీగా కౌంటర్గా ఈరోజు శ్వేతపత్రం విడుదల చేస్తూ ప్రాజెక్టులపై పూర్వపరాలు, మొత్తం లెక్కలు పక్కా అన్ని చెప్తూనే రేపు మేడిగడ్డ టూర్కు కూడా కాంగ్రెస్ ప్రభుత్వం, కాంగ్రెస్ సర్కార్ సిద్ధమైంది. ఈ నేపథ్యంలో అక్కడ నిపుణులని, ఇంజనీర్లని వాళ్ళందరినీ తీసుకెళ్లి అసలు ఆ బ్యారేజ్ కుంగుపాటు ఏంటి, దాన్ని మళ్ళీ రిపేర్ చేయడానికి 1000 కోట్ల రూపాయలు దాదాపుగా ఖర్చు అవుతుందని చెప్తున్నారు. కాబట్టి అసలు ఇందులో ఉన్న జరిగిన అవకతవకలు నిపుణుల బృందంతో ముఖ్యమంత్రి స్వయాన ఎమ్మెల్యేలను తీసుకెళ్లి అక్కడ ప్రజలకి కేసీఆర్ ప్రభుత్వం ఎలా చేసింది, దీనివల్ల ఎలాంటి పరిస్థితి, ఎంత నష్టం వాటిల్లిందని నిపుణుల బృందంతో ప్రజల ముందుంచే ప్రయత్నం రేపు చేయబోతున్నారు. అంటే కేసీఆర్ సభ జరగడానికి ముందే రేవంత్ సర్కార్ కేసీఆర్కి సంబంధించిన వైఫల్యాల్ని ఎండబెడతారు. ఈ నేపథ్యంలో మొత్తానికైతే అసెంబ్లీ వేదికగా ఈరోజు బీఆర్ఎస్ వర్సెస్ రేవంత్ సర్కార్ ఫైట్ ఒక పక్కన. సో హై వోల్టేజ్ వార్ ఏం జరుగుతుంది, ఖచ్చితంగా బలమైన ప్రతిపక్షం ఉంది, వాళ్ళు కూడా చాలా గట్టిగా ఇప్పటికే అన్ని విషయాల్ని ఎండగడుతూ సీజేకి కూడా లేఖలు రాస్తూ ఎక్స్పోజ్ చేస్తున్న నేపథ్యంలో మరి ఇటు సర్కార్ ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న దానికి బీఆర్ఎస్ ఎదురుదాడి చేస్తుందా, లేకపోతే రేవంత్ సర్కారే పైచేయి సాధిస్తుందా, మరి పార్లమెంట్ ఎన్నికలు త్వరలో జరగబోతున్న నేపథ్యంలో మరి కేసీఆర్ నీళ్ల మంటలు రేపుతున్నారు, నీళ్ల సెంటిమెంట్ను మరొకసారి రాజేస్తున్నారన్న దానికి బీఆర్ఎస్ ఏం సమాధానం చెప్తుంది?
మొత్తంగా మరి ఈ రేసులో అటు నువ్వా నేనా అంటూ బీఆర్ఎస్ వర్సెస్ కాంగ్రెస్ వెళ్తోంది, మరి బీజేపీ ఎక్కడ? అన్ని అంశాలు చర్చిద్దాం. నీళ్ల సెంటిమెంట్కి సంబంధించి చిన్న విరామం తీసుకుందాం.